దౌర్జన్యంగా తమ పొలాన్ని ట్రాక్టర్లతో దున్నుతున్న వారిని అడ్డుకోవడంతో తమపై దాడి చేశారంటూ రైతు ఆవేదన చెందిన ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బంధార్లపల్లి పంచాయతీ సకాలకుప్పం గ్రామంలో చోటు చేసుకుంది. సకాలకుప్పం గ్రామానికి చెందిన రవికుమార్ అనే రైతుకు సంబంధించిన పొలం పక్కనే ఉన్న పొలం వారికి సరిహద్దు విషయమై తరచూ గొడవలు కావడంతో గతంలో కోర్టును ఆశ్రయించడం జరిగిందని, ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన పక్క పొలం వారు మంజునాథ్ నాయుడు, రాఘవేంద్ర నాయుడు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి దౌర్జన్యంగా కొందరిని వెంటబెట్టుకుని పొలం దున్నుతుంటే వారిని అడ్డుకుని కోర్టులో ఉన్న పొలంలో ట్రాక్టర్ల ద్వారా వచ్చి ఎలా దున్నుతావో అంటూ నిలదీయడంతో వారు ఒక్కసారిగా దాడులు చేశారని తెలిపారు. వారు దాడులకు దిగడంతో మొబైల్ ఫోన్ లో వీడియో తీస్తున్న తమ తల్లి పద్మ మరియు కుటుంబ సభ్యులపై కూడా దాడి చేసి మొబైల్ ఫోన్లను లాక్కోవడం జరిగిందని వాపోయారు. ఈ విషయమై రామకుప్పం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని, అనంతరం తమకు తమ తల్లి పద్మకి గాయాలు కావడంతో కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పోలీసు అధికారులు స్పందించి తమ వద్ద నుండి దౌర్జన్యంగా లాక్కున్న మొబైల్ ఫోన్లను తమకు ఇప్పించి తమకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకున్నాడు. కరెక్ట్గా నింటే ఉంది సార్. 5 మంది సార్. లోపల ముగ్గురు, కడగా ఇద్దరు కొట్టే ఇద్దరు మా ఇంటి కొట్టిన. నా పేరు ఎస్ఎన్ కుమార్. మాది రామకృష్ణ మండలం బంధాలపల్లి పంచాయతీ గోవిందపల్లి గ్రామం. మాకు ఇది మొదటే భూ సమస్యల వల్ల తరచూ గొడవలు వస్తూ ఉండేది. దగ్గరకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ ఉంటాయి. ఇంతకు ముందే మా తమ్ముళ్ళని కొట్టి దానిపై నుంచి ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. అది మనసులో పెట్టుకొని ఆదివారం నాడు సాయంత్రం 5 గంటల నుంచి 6:30, 7 గంటల మధ్య కాలంలో ట్రాక్టర్ తీసుకువచ్చి నేను వచ్చి దున్నేక రావడం చూసి మేము వెళ్ళి మా అమ్మగారు పద్మ గారు వెళ్ళి, అన్న ఇది కేసు అయింది కదా, సెటిల్మెంట్ అయ్యేంత వరకు దున్నొద్దండి అని చెప్పిన దానికి, ట్రాక్టర్ కడ్డుకున్న దానికి వాళ్ళు మా వీడియోలు తీసుకున్నారు. మేము వీడియోలన్నీ తీసుకొని మేము ఇంటికి వచ్చేసిన తర్వాత సురన్న వాళ్ళంతా రాఘవేంద్ర నాయుడు, రామచంద్ర నాయుడు, మంజునాథ్ నాయుడు వీళ్ళు ముగ్గురు వచ్చేస్తే మా మీద ఇంటికి వచ్చి మొబైల్ అన్నీ లాక్కొని వీడియో రికార్డ్ చేశారని మొత్తము ఇంటికి వచ్చి దాడి చేశారు. మొబైల్ లాక్కొని ముగ్గురు దగ్గర నా దగ్గర, మా తమ్ముడి దగ్గర, మా నాన్నగారి దగ్గర మొబైల్ మొత్తం లాక్కొని మా ఇంటికి వచ్చి దాడి చేసి మేము కట్టెలతోనే వెపన్స్ కొన్ని చాలా తీసుకొచ్చి మమ్మల్ని దాడి చేసుకోవడం, మాకు దెబ్బలు గాయాలని, నాకు మా అమ్మకి పెద్ద దెబ్బలు అయినది, అక్కడ బ్లడ్ కూడా వచ్చినాయి. తర్వాత మేము కంప్లీట్గా 100కి ఫోన్ చేసినాము. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినారు. ఎంక్వైరీ చేసి ఫోటో తీసుకొని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్పారు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పేసి వాళ్ళు ఏం చెప్పినారు, హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత గాయం రెడీ తర్వాత ఇక్కడికి రండి అని చెప్పినారు. అక్కడ రామకుప్పం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ దగ్గర చూసి ఇప్పటి నుంచి మీరు కుప్పం వేరే హాస్పిటల్కి వెళ్ళాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి చెప్పిన తర్వాత కుప్పం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఆదివారం నాడు వచ్చే నైట్కి అడ్మిట్ ఇక్కడ అయిపోయినారు. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా ఉన్నాము. కానీ దీని గురించి ఎవరికైనా ఇంతవరకు ఏ స్టేట్మెంట్ కానీ మేము అడగటం లేదు. కానీ మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసేంత తప్పు మేము చేసినాము. మేము నిలదీసి అక్కడ సెటిల్మెంట్ అయ్యేంత వరకు మీరు దున్నొద్దనేది తప్ప, ఆ తప్పుకే వచ్చి మా కాడ మొబైల్ లాక్కోవడమే. మా ఇంట్లో మా కుటుంబ సభ్యుల మీదంతా అబ్బాయిలు అమ్మాయిల మీద మొత్తం అక్కడ మా మిస్సర్స్, మా అమ్మగారి మీద అసలు నిస్సభ్యకరంగా మాట్లాడటం, టచ్ చేయడం. వీడు లాయర్ అయినానికి కదా వీడు మా మీద నుంచి వీడిగా వస్తూ ఉంటుంది. వీడి కథ చూస్తా, వీడు భార్య కథ చూడంటారా, వీడి కథ ఏదో చూస్తామని బెదిరించి మా ఇంట్లోకి వచ్చి కట్టలతో కొట్టడం జరిగింది. మొబైల్స్ కూడా లాక్కున్నారు. ఇంతవరకు మా మొబైల్స్ కూడా ఇవ్వలేదు. మాకు అప్పటి నుంచి ఇప్పుడు మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవ్వడం వల్ల మాకు డబ్బు పరంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఏది తీసుకోవాలన్నా తినడానికి ఇక్కడ పేషెంట్ దగ్గర మటుకు ఇక్కడ అన్నం పెట్టినప్పుడు అందరూ కూడా బయట కొనుక్కొని తినే పరిస్థితుల్లో ఉన్నారు. ఇంతవరకు కూడా మా మొబైల్స్ కానీ ఎవరు కానీ ఇవ్వలేదు. దీని మీద మేము అధికారులు కూడా కంప్లైంట్ చేసినాము. కానీ వాళ్ళు మాకు ఎటువంటి న్యాయం చేశారో మేము ఇంకా దానికోసం మేము ఎదురు చూస్తున్నాము. కాబట్టి వాళ్ళ మీద నుంచి మాకు ప్రాణహాని అనేది, దయచేసి మమ్మల్ని అధికారులు అందరూ మమ్మల్ని రక్షించి మాకు న్యాయం చేశామని ప్రార్థిస్తున్నాము.